ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు సెప్టెంబర్ 29వ తారీఖు సోమవారం. ముందుగా ఏడీఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్లయితే విప్రో, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఇన్ఫోసిస్ ఏడీఆర్స్ నెగిటివ్లో క్లోజ్ అవగా డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఏడీఆర్స్ బుల్లిష్గా క్లోజ్ అయినాయి. మొత్తం మీద ఏడీఆర్స్లో కొద్దిగా వీక్గానే క్లోజ్ అయినాయి అని చెప్పేసి తెలుస్తుంది. ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది పరిశీలన చేసినట్లయితే నిఫ్టీ, ఐటీ, ఫార్మా, మెటల్స్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అవ్వగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎఫ్ఎంసీజీ, నిఫ్టీ 50లో మైల్డ్ సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపించింది. మొత్తం మీద 100% ఇండియన్ ఇండిసెస్ నెగిటివ్లోనే క్లోజ్ అయినాయి. ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయనేది పరిశీలన చేసినట్లయితే సౌత్ కొరియా 2.43% నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. సో టాప్ లూజర్గా ఉంది. ఏషియా మార్కెట్ జపాన్ అండర్ ప్రెషర్లో ఉంది. ఇక ఆ రెండింటిని మినహాయిస్తే మిగతా అన్ని కంట్రీలు కూడా బులిష్గా ఉన్నాయి. చైనా కానీ, యుఎస్, యూరప్ అండ్ జర్మన్, ఫ్రాన్స్, లండన్, రష్యా, హాంకాంగ్ అనేది హాంకాంగ్ అయితే టాప్ గెయినర్స్గా కనిపిస్తుంది. మొత్తం మీద గ్లోబల్గా కొద్దిగా బులిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది. ఇక మొన్నటి రోజున యుఎస్కి సంబంధించిన టాప్ 30 కంపెనీస్ ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది మనం పరిశీలన చేసినట్లయితే సిస్కో, యాపిల్, కోకోకోలా మైల్డ్ లాసెస్తో క్లోజ్ అవగా టాప్ గెయినర్స్లో ఇంటెల్, బోయింగ్, డవ్, ట్రావెలర్స్ అనేది కనిపిస్తుంది. మొత్తం మీద క్లోజ్ అయిన విధానంలో చాలా స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ అనేది కనిపిస్తుంది. ఇక గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్లయితే నిన్నటి రోజున ఎటువంటి మేజర్ ఈవెంట్స్ లేవు. ఈరోజు కూడా ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అనేది లేవు. ఇక ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్లయితే నిన్నటి రోజున ఎటువంటి మేజర్ ఈవెంట్స్ లేవు. ఈరోజు విషయానికి వచ్చేసరికి సాయంత్రం 4 గంటలకి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్ ఎలా ఉంది, దాని తర్వాత ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఎలా ఉంది, ఈ డేటా అనేది రావడం జరుగుతుంది. అయితే ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ పెరుగుతుందని చెప్పేసి అందరూ కూడా పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు. ఈ నంబర్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఏ ఒక్క స్టాక్ కూడా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఆర్బీఎల్ బ్యాంక్ అనేది బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళిపోయింది. వీటిల్లో మనం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అనేది ట్రేడ్ చేయకూడదు. క్యాష్ మార్కెట్ బై సెల్ అనేది చేసుకోవచ్చు. ప్రీవియస్గా సమ్మాన్ క్యాపిటల్ బ్యాన్ లిస్ట్లో ఉంది, ఇప్పుడు బ్యాన్ లిస్ట్ నుంచి బయటకు వచ్చింది. దీంట్లో కావాలంటే మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ అనేది ట్రేడ్ చేయొచ్చు. ఇక అయితే మనకి మంత్ ఎండ్ అనేది వచ్చింది, మంత్లీ ఎక్స్పైరీ అనేది దగ్గరకు వచ్చింది కాబట్టి ప్రాబబ్లీ ఇక బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళే సంఖ్య అనేది ప్రస్తుతం తగ్గొచ్చు, ఎందుకంటే రోల్ ఓవర్ అనేది జరుగుతుంది కాబట్టి. నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున ఎల్ఎన్టీ, టాటా మోటార్స్, ఐటీసీ, ఐషర్ మోటార్స్, హెచ్డిఎఫ్సి లైఫ్, మారుతి అనేది టాప్ గెయినర్స్గా క్లోజ్ అవగా ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, M&M, ఇన్ఫోసిస్, సన్ ఫార్మా అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో నువామా అనే స్టాక్లో లాంగ్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా అనేది చెప్తుంది. అంటే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఇక సిగ్నిఫికెంట్ షార్ట్ కవరింగ్లో ఎటువంటి స్టాక్ అనేది లేదు. సిగ్నిఫికెంట్ షార్ట్ బిల్డప్లో హెచ్ఎఫ్సిఎల్, ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, సెయిల్, పాలసీ బజార్, ఇండస్ఇండ్ బ్యాంక్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఇక సిగ్నిఫికెంట్ లాంగ్ అన్వైండింగ్లో లారస్ ల్యాబ్స్, జైడస్ లైఫ్, హుడ్కో, యాంబర్, ఎటర్నల్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఫ్యూచర్స్ బిల్డప్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే షార్ట్ సైడ్ 65%, లాంగ్ సైడ్ 5%, సిగ్నిఫికెంట్ లాంగ్ జస్ట్ 0.48%. మొత్తం మీద దాదాపుగా చాలామంది మార్కెట్ ఇంకా కిందకి వెళుతుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసి షార్ట్ చేసినట్టు డేటా అనేది చెప్తూ ఉంది. ఇక నిఫ్టీ ఫ్యూచర్ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ వస్తూ ఉన్నాం. సో 1, 2, 3, 4, 5, 6 రోజుల నుంచి మార్కెట్ కంటిన్యూస్గా బ్యారిష్ మోడ్లో ఉంది. మొన్నటి రోజున నెగిటివ్గా క్లోజ్ అయింది. బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే ఇక్కడ షార్ట్ బిల్డప్ జరుగుతున్నట్టు చూపిస్తూ ఉంది. ఈరోజు ఎటువంటి ఇండెక్స్లో కూడా ఎక్స్పైరీ అయితే లేదు. పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది మనం పరిశీలన చేసినట్టయితే ఎఫ్ఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్లో కొద్దిగా బ్యారిష్గా ఉన్నారు, స్టాక్స్లో కూడా బేరిష్గా ఉన్నారు, ప్రొపరైటరీ అన్నింటిలో కూడా బుల్లిష్గా ఉన్నారు, క్లయింట్ అన్నింటిలో కూడా బుల్లిష్గా ఉన్నారు. డిఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బుల్లిష్గా ఉన్నారు, స్టాక్ ఫీచర్స్లో మాత్రం బేరిష్గా ఉన్నారు, స్టాక్స్లో బుల్లిష్గా ఉన్నారు. మొత్తం మీద ఎఫ్ఐఎస్ 5,688 కోట్లు క్యాష్ మార్కెట్లో సేల్ చేసినట్టు తెలుస్తుంది, చాలా పెద్ద అమౌంట్ అది. డిఐఎస్ ఏమో 5,843 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఎఫ్ఐఎస్ సెల్లింగ్ చేస్తూ మార్కెట్ని డ్రాగ్ చేస్తూ ఉండగా డిఐఎస్ బై చేస్తూ మార్కెట్ని సపోర్ట్ చేస్తున్నారు. ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్టయితే మొన్నటి రోజున 5.96% ఇండియా విక్స్ అనేది రైజ్ అయింది. దీని అర్థం ఏంటంటే ఇండియన్ మార్కెట్స్లో వోలటాలిటీ పెరుగుతూ ఉంది. సో ఫ్రెండ్స్, వోలటాలిటీ అంటే ఏంటంటే మేజర్ స్వింగ్స్ అనమాట. పైకి వెళ్ళినా చాలా ఎక్స్ట్రీమ్కి వెళ్తుంది, కిందకి వెళ్ళినా ఎక్స్ట్రీమ్కి వెళ్తుంది. సో దీన్ని మనం వోలటాలిటీ అంట. ఎనీహౌ ఎప్పుడైతే ఇండియా విక్స్ అనేది రైజ్ అవుతుందో ఆప్షన్ ప్రీమియమ్స్ కూడా రైజ్ అవుతాయి. ఇక డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి సో కొద్దిగా వీక్గానే ట్రేడ్ అవుతుంది, అంటే కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్లో ఉన్నట్టు తెలుస్తుంది.
డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ అనేది మనం తీసుకున్నట్లయితే బ్యాక్ టు బ్యాక్ 3 డేస్ సెల్లింగ్ జరిగింది. దాని తర్వాత మళ్ళీ స్ట్రాంగ్ రికవరీ అనేది జరుగుతుంది. మనం చూస్తున్న సమయానికి 89 పాయింట్లు బుల్లిష్గా ఉంది. ఇక నిఫ్టీ 50 వచ్చేసరికి సో మొత్తం మీద 24,598 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ లాగా ఉండే అవకాశం ఉంది. ఇమీడియట్గా మనకున్న రెసిస్టెన్స్ 24,826. బట్ ఎనీహౌ బ్యాక్ టు బ్యాక్ సిగ్నిఫికెంట్ సెల్ ఆఫ్ అనేది జరిగింది. అయితే ఈరోజు గిఫ్ట్ నిఫ్టీ కొద్దిగా బుల్లిష్గా చూపిస్తూ ఉంది. ఇక సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ 81,140 అండ్ సపోర్టు 79,937. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ 54,852, ఇమీడియట్గా ఉన్న సపోర్టు 53,919. ఇక గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్స్ మనకి సర్ప్రైజ్ ఇచ్చాయన్నమాట. సో ప్రీవియస్గా ఇక్కడ క్లోజ్ అయింది, బట్ ఈరోజు ఇక్కడ ఓపెన్ అయింది. సో స్ట్రాంగ్ గ్యాప్ అప్ అనేది జరిగింది. మనం చూస్తున్న సమయానికి 112 పాయింట్లు అప్రాక్సిమేట్గా బుల్లిష్గా ట్రేడ్ అవుతుంది. ఇక నంబర్ అనేది మనం తీసుకున్నట్టయితే 24,816 అనేది ఇప్పుడు గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచరు ట్రేడ్ అవుతున్న ప్రైస్. మన నిఫ్టీ ఫ్యూచరు 24,690 అనుకోవచ్చు అప్రాక్సిమేట్గా. సో 700 అనుకుంటే మనకి దగ్గర 126 పాయింట్లు బుల్లిష్గా కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ ఒక స్ట్రాంగ్ గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. అయితే ఫ్రెండ్స్, ఇంత స్ట్రాంగ్ గ్యాప్ అప్కి ఏంటంటే నిన్న నేను ఒక వీడియో అనేది అప్లోడ్ చేశాను. మనకి ఒక ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అనేది ఒక మైల్ స్టోన్ అనేది రాబోతూ ఉంది. ఎందుకంటే 1,00,000 కోట్ల విలువ కలిగిన ఆర్డర్స్ అనేది వస్తున్నాయన్నమాట. దానికైతే రిలయన్స్ కానీ వీళ్ళందరూ కూడా ఇన్ఫ్రా అనేది బిల్డప్ చేస్తూ ఉన్నారు. ఇక గోల్డ్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే సో చక్కగా పుల్ బ్యాక్ అయింది. అక్కడ నుంచి కూడా బౌన్స్ అనేది జరుగుతుంది. ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ 1,14,250 అండ్ ఇమీడియట్గా ఉన్న సపోర్టు 1,12,500. ఇక సిల్వర్ విషయానికి వచ్చేసరికి ఆల్ టైమ్ హైలో దూసుకొని వెళ్ళిపోతుంది. 1,43,000 అనేది మనం ఇమీడియట్గా చూడాల్సిన అప్సైడ్ రెసిస్టెన్స్ లెవెల్. 1,38,730 అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్టు. క్రూడ్ ఆయిల్ విషయానికి వచ్చేసరికి సో ప్రీవియస్గా ఈ టార్గెట్ దాకా వస్తారని మనం ఎక్స్పెక్ట్ చేసాం. ప్రస్తుతానికి ఆ టార్గెట్ అయితే రీచ్ అయ్యారు. నెక్స్ట్ ఉన్న రెసిస్టెన్స్ 6,008, ఇమీడియట్గా ఉన్న సపోర్టు 5,698. ఇక న్యాచురల్ గ్యాస్ స్ట్రాంగ్ గ్యాప్ అప్ అయింది, బుల్లిష్గానే క్లోజ్ అయింది ఆల్మోస్ట్. ఇక ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ 301, ఇమీడియట్గా ఉన్న సపోర్టు 279. బిట్కాయిన్ విషయానికి వచ్చేసరికి సో ప్రీవియస్గా ఓ ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర అయితే స్టేబుల్ అయింది మార్కెట్. దాని తర్వాత స్ట్రాంగ్గా రికవరీ జరిగింది. 1,13,440 అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్. 1,11,570 అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్టు. చాలా స్టాక్స్ న్యూస్లో అయితే ఉన్నాయి. వీటిల్లో మనం ఒక స్ట్రాంగ్ మొమెంటం అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే ఇక్కడ హిందుస్థాన్ యూనిలీవర్ ఉందనుకోండి. సో దానికి సంబంధించిన న్యూస్ అప్డేటు, దాని తర్వాత ఇది పాజిటివ్ నెగిటివ్ అనేది సింబాలిక్గా నేను రిప్రజెంట్ చేయడం అనేది జరిగింది. ఒకవేళ మీకు ఇది కావాలి అంటే కూడా పాస్ చేసి స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. అయితే చాలా న్యూస్ అనేది ఉన్నాయి కాబట్టి 2 స్క్రీన్స్లో వీటిని సెట్ చేశాను. సో టాటా మోటార్కి సంబంధించిన ఒక న్యూస్ ఉంది, న్యూట్రల్లో ఆయిల్ ఇండియాకి సంబంధించింది పాజిటివ్గా ఉంది. సో ఇది కూడా మీరు పాస్ చేసి కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఇక మొత్తం మీద ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది మనం పరిశీలన చేసినట్టయితే డైలీలో స్ట్రాంగ్ సెల్ అనేది అడ్వైస్ చేస్తూ ఉన్నాయి. లోవర్ టైం ఫ్రేమ్లో కూడా సెల్ అనేది అడ్వైస్ చేస్తూ ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీలో నిఫ్టీ వచ్చేసరికి డైలీలో లోవర్ టైం ఫ్రేమ్లో కూడా స్ట్రాంగ్ సెల్ అనేది అడ్వైస్ చేస్తూ ఉంది. ఇక మొత్తం మీద మార్కెట్స్ అబ్జర్వ్ చేసినట్టయితే ఏడిఆర్ సెంటిమెంట్ స్టిల్ వీక్గా కనిపిస్తూ ఉంది. ఇక యుఎస్ మార్కెట్స్ క్లోజ్ అయిన విధానం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎట్ ద సేమ్ టైం గ్లోబల్ మార్కెట్స్లో కూడా కొద్దిగా స్ట్రెంత్ అనేది కనిపిస్తూ ఉంది. అయితే ఫ్రెండ్స్ 1వ తారీఖు ఆర్బీఐ అనేది మానిటరీ పాలసీ ఉంది. సో డెఫినెట్గా అందరూ కూడా దాన్ని వాచ్ చేస్తూ ఉంటారు. ప్రాబ్లీ మినిమం 25 బేసిస్ పాయింట్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. సో ఆ యొక్క ట్రిగ్గర్ అనేది బూస్ట్ చేసే అవకాశం ఉంది ఇండియన్ మార్కెట్స్ని. ఎనీహౌ ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్కి ఫుడ్ ప్రాసెసింగ్ ఒక మైల్ స్టోన్ అనేది రావడం జరిగింది కాబట్టి మార్కెట్స్ అయితే పాజిటివ్గా రియాక్ట్ అయ్యాయి. ప్రస్తుతానికి మనం ఒక స్ట్రాంగ్ గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో ప్రస్తుతం సిచ్యువేషన్లో ఎవ్రీ డిప్ కూడా బాయింగ్ ఆపర్చునిటీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్ ఈ ఎఫర్ట్స్ హెల్ప్ అవుతున్నాయంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కంటెంట్ అనేది గమనించండి. నచ్చిందంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఎడ్యుకేషన్ కాంటెంట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.